ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ శాంతి రాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శాంతి రాజ్ గారు. నమస్తే విష్ణు గారు. శాంతి రాజ్ గారు, ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది మనం సెషన్ చేసి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎటు వెళ్ళిపోయారు ఏంటి అసలు? నేను ఇక్కడే ఉన్నానండి, మీరే గుర్తు చేసుకోలేదు. విష్ణు గారు బాగున్నారా? సార్ నేను బాగున్నాను సార్. ఏంటి సంగతులు? ఆల్ వెల్ అండి, గోయింగ్ ఆన్. ఇంకా మన ప్రొఫెషన్లో ఉంటాం కాబట్టి ఇంకా క్లయింట్స్ తోటే ఎక్కువ ఉంటుంది మా వర్క్ అంతా కూడా. కంప్లీట్ మ్యూచువల్ ఫండ్స్ దీని మీదే ఉంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్, మ్యూచువల్ ఫండ్స్ దీంట్లోనే ఉంటాం, వెల్త్ మేనేజ్మెంట్లో. సో అయితే రెగ్యులర్గా మీ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు కదా, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అయితే రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ ఫండ్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు, ఎటువంటి తప్పిదాలు జరిగిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు సర్వసాధారణంగా? విష్ణు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే అంటే సిన్స్ లాస్ట్ ఒక 4-5 years బ్యాక్, లేకపోతే దానికన్నా ముందు చూస్తూ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి అంత తెలీదు. అవునవును. సో లాస్ట్ 4-5 years నుంచి వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బాగా డిస్కషన్లోకి వచ్చింది. అంటే ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 2002 నుంచి ఉన్నాను. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంది. కాకపోతే మీకు ఆ గ్రోత్ అనేది మనం చూసుకుంటే 2018 తర్వాత బాగా గ్రోత్ అనేది వచ్చింది, అవేర్నెస్ అనేది వచ్చింది. సో మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది పెడుతున్నారు, యంగ్స్టర్స్ కానివ్వండి, లేకపోతే ఆల్ ఏజ్ గ్రూప్స్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో జనరల్గా మన మిస్టేక్స్ గురించి ఒకవేళ మాట్లాడుకుంటే, అంటే మా ఎక్స్పీరియన్స్లో వచ్చిన కొన్ని విషయాలు మేబీ నేను మీతో షేర్ చేసుకుంటాను. జనరల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది అందరికి ఇప్పుడు తెలుసు, ఓకే ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో ఒక నార్మల్ ఇన్వెస్టర్కి దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ రిటర్న్స్ అనేది వాళ్ళకి దీంట్లో వస్తూ ఉన్నాయి. అంటే రకరకాల వాళ్ళ గోల్స్ గురించి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మిస్టేక్స్ నేను చూస్తే ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలామంది ఈ ఇన్వెస్ట్ చేసేటప్పుడు పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా గూగుల్లో కొట్టేస్తారు, ఇంకా ఏ ఫండ్స్ టాప్ పర్ఫార్మింగ్ ఉన్నాయి లాస్ట్ 10 years, లాస్ట్ 15 years, లాస్ట్ 10 years పక్కకు పెట్టండి, రైట్ నౌ ఈ రోజు పర్ఫార్మింగ్ ఫండ్ ఏంటి ఇన్స్టాంట్గా ఉండాలి. సో జనరల్గా ఏమవుతుంది, గూగుల్ అనేది ఏం చెప్తుంది మనకి, లాస్ట్ 1 yearలో లాస్ట్ 1 monthలో ఏ ఫండ్స్ అయితే రిటర్న్స్ ఇచ్చాయో అది మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అది నేను తప్పనట్లేదు, జనరల్గా ఇగ్నోరెన్స్ కూడా కాదు. ప్లస్ ఏంటంటే జనరల్గా అది మన ఒక టెండెన్సీ. ఏదైనా కూడా ఇప్పుడు మనకు బెస్ట్ హోటల్ ఏంటి, బెస్ట్ రెస్టారెంట్ ఏంటి, లేకపోతే బెస్ట్ మనకి కార్ ఏంటి, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్ కూడా అదేవిధంగా ఒక ప్రోడక్ట్ లాగా మనము చూస్తూ ఉన్నాము. సో అప్పుడు ఏంటంటే మనకి జనరల్గా ఏంటి, లాస్ట్ 1 yearలో పర్ఫార్మెన్స్ ఫండ్స్ అనేది మనకి పైనకి వచ్చేస్తాయి. సో ఆ పర్ఫార్మెన్స్ని చూసి ఓకే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ అనేది 20% ఇచ్చింది అనుకుందాం, ఇదే 20% నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఫండ్ ఇస్తుందని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద మిస్టేక్. సో ఎందుకంటే మనము చూడాల్సింది ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. సో పాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ తోటి తీసుకోవడం అనేది ఒక పెద్ద మిస్టేకే. అంటే ఎందుకంటే మన పని ఈజీగా అవ్వడం కోసం జస్ట్ ఏదో ఇంటర్నెట్లోకి వెళ్ళేసి గూగుల్లోకి వెళ్ళేసి ఆ సెర్చ్ చేసుకుని ఆ వచ్చిన పేర్లలో ఆ వచ్చిన ఫండ్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదంటారు. అంటే చూడొచ్చు, తప్పేం లేదు. కాకపోతే దాంతోపాటు ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి చూసుకోవడానికి. కానీ ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ తోటే ఇన్వెస్ట్ చేయడం అనేది ఆ ఫండ్స్లో అది కొంత రిస్క్ తోటి కూడిన పని. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఏ ఫండ్ కూడా కంటిన్యూస్గా 3 years టాప్లో లేదు, ఆర్ 5 years టాప్లో లేదు. ఈరోజు టాప్లో ఉన్న ఫండ్ నెక్స్ట్ ఇయర్ కింద ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఈరోజు కింద ఉన్న ఫండ్ నెక్స్ట్ ఇయర్ టాప్లోకి రావచ్చు. సో అలా మీరు ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటారు పోర్ట్ఫోలియోని. సో కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ అనేది చూడాలి, లాంగ్ టర్మ్లో చూడాలి, మీడియం టర్మ్లో చూడాలి. బట్ ఇమీడియట్గా పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద మిస్టేక్ అండి. దాంతోపాటు చాలా పారామీటర్స్ ఉంటాయి, అది మనం డిస్కస్ చేయొచ్చు. రెండో విషయం ఏంటంటే మనకి మెయిన్గా ఆబ్జెక్టివ్, అంటే మనకి ఆ ఫండ్ ఒక ఆబ్జెక్టివ్ అనేది మనం తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఫండ్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుందండి. ఓకే, అది అది ఏ విధంగా ఆ రిస్క్ అనేది ఆ ఫండ్లో ఉంటుందనేది ఆ ఆబ్జెక్టివ్లో తెలిసిపోతుంది మనకి. ఓకే, ఆ ఆబ్జెక్టివ్ ప్రకారము మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఇవన్నీ మ్యాచ్ చేసుకొని జనరల్గా మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట.
అండ్ అది కాకుండా ఏం చేస్తారు చాలామంది ఓవర్గా సెక్టోరియల్ ఫండ్స్లో థీమాటిక్ ఫండ్లో ఓవర్గా ఇన్వెస్ట్ చేసేయడం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొన్ని సీజన్స్లో కొన్ని సెక్టర్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. థీమాటిక్ అనేది ఒక టెంపరీగా ఆర్ ఒక మీడియం టర్మ్ టైం ఫ్రేమ్ తోటి పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఓవర్గా ఇన్వెస్ట్ దాంట్లో అలొకేట్ చేయడం అనేది కూడా ఒక పెద్ద రిస్క్ అనమాట. అది కూడా ఒక పెద్ద మిస్టేకే. దాంట్లో మనకి ఎబిలిటీ ఎలా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ థీమ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ థీమ్లో నుంచి ఎగ్జిట్ అయ్యే కేపబిలిటీస్ కూడా మనకు ఉన్నాయా, లేదంటే దాంట్లోనే స్టక్ అయిపోతున్నామా. సో ఆ సీజనల్గా మనం దాంట్లో ఓవర్గా కూడా అనేది చాలామంది వెళ్తూ ఉంటారు. ఓకే ఈ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఈ సెక్టర్లో పెట్టేద్దాము, లేదంటే ఈ థీమ్ అనేది ఇప్పుడు పర్ఫామ్ చేస్తుంది కాబట్టి దీంట్లో వెళ్ళిపోదాం. సో అది కూడా ఒక మిస్టేక్ సెలెక్షన్స్లో. సో అది కొంత అవాయిడ్ చేయడం అనేది బెటర్. అండ్ నాలుగోది వచ్చేసి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఓవర్గా అంటే మనకు మ్యాక్సిమం పోర్ట్ఫోలియో స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో వెళ్ళిపోవడం. జనరల్గా రిటర్న్స్ అనేది అందరికి కావాలండి. రిటర్న్స్ అనేది ఎక్కడ వస్తాయి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఎక్కువ వస్తూ ఉంటాయి రిటర్న్స్. కానీ టూ మచ్ ఆఫ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇన్ ద పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్సో ఎ బిగ్ మిస్టేక్. ఎందుకంటే అన్నెసరీగా మీ పోర్ట్ఫోలియో అనేది చాలా రిస్క్ తోటి ఉంటుందన్నమాట. సో ఎంత ఉండాలి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మీ పోర్ట్ఫోలియోలో, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎంత ఉంటుందో అంతే ప్రపోర్షన్లో దాంట్లో ఉండాలన్నమాట. సో కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని మిస్టేక్స్ చేస్తూ, అండ్ నా ఐదోది వచ్చేసి రివ్యూ చేయకపోవడం. మన జనరల్గా ఏంటి చాలామంది ఇంకోటి కూడా ఉందండి, ఓవర్గా అంటే ఎవ్రీడే పోర్ట్ఫోలియో చూడడము, పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, నాది ఈరోజు పెరిగిందా తగ్గిందా, మార్కెట్ ప్రకారం నా పోర్ట్ఫోలియో సరిగ్గా ఉందా లేదా, అది మిస్టేకే. అండ్ మనం రివ్యూ చేయకపోవడం కూడా మిస్టేకే. సో రెగ్యులర్గా మనం రివ్యూ చేస్తూ మన పోర్ట్ఫోలియోని కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటూ ఉంటే మనకేంటంటే ఒక సరైన మార్గంలో ఉంటాం. అంటే ఇవన్నీ మిస్టేక్స్ మా ప్రొఫెషన్లో మేము చూసేటప్పుడు క్లయింట్స్ దగ్గర జనరల్గా మేము చూసిన కొన్ని మిస్టేక్స్ అన్నమాట. ఇవి కాకుండా కూడా చాలా ఉంటాయి. కాకపోతే మెయిన్గా ఇలాంటివన్నీ కొన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క మెయిన్ గోల్స్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ గోల్స్ని అర్థం చేసుకొని ఫండ్ సెలెక్షన్ అనేది వారి యొక్క ఈ గోల్స్ ప్రకారము అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫైడ్గా, అంటే ఒకటే వైపు కాకుండా, అటు సెక్టర్ కాకుండా, అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కాకుండా అంటే అక్రాస్ మనం డైవర్సిఫై చేసుకొని పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే మీకు ఆబ్జెక్టివ్ అంటే మీ గోల్స్కి అనేది మీరు ఈజీగా అచీవ్ చేయగలుగుతారు అనమాట. అది విష్ణు గారు. సో అయితే రెగ్యులర్గా నేను చాలా వీడియోస్ చేస్తుంటాను కదా శాంతిరాజ్ గారు, మీలాంటి ఎక్స్పర్ట్స్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేస్తుంటాను కాబట్టి చాలామంది వీడియోల కింద అడుగుతుంటారు, ఏదైనా ఒక మంచి ఫండ్ పేరు చెప్పండి, ఏదైనా ఒక 4 ఫండ్స్ పేరు చెప్పండి అంటుంటారు కదా. అంటే అలా చెప్పేయడము, అవి చూసి ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అలా అడగడం అంటే 4 పేర్లు చెప్పండి, మాకు మీ డిస్కస్ను మీ సుత్తంతా అవసరం లేదు, సూటిగా 4 ఫండ్స్ పేర్లు చెప్పమంటుంటారు. అంటే అలా చెప్పేయడము, అలా చెప్పింది చూసి ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విష్ణు గారు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ రోజు రేపు యూట్యూబ్ అనేది, గూగుల్ కానివ్వండి, లేదంటే చాట్ జీపీటీ, వీటిలలో మీరు జస్ట్ టైప్ చేసేస్తే వచ్చేస్తున్నాయి ఫండ్స్ అనేది. యూట్యూబ్లో కూడా మాలాంటి వాళ్ళు వచ్చేసి మీకు ఏదైనా ఫండ్స్ చెప్పడం అనేది, అది నేను జనరల్గా మీకు ఎప్పుడు నేను ఫండ్స్ చెప్పలేదు, అసలు ఎప్పుడు ఫండ్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క వ్యక్తిది వారి యొక్క రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ బట్టి మనము ఫండ్స్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఫండ్స్ తప్పు కాదండి. ఇప్పుడు ప్రతి ఫండ్ హౌస్ అనేది డిఫరెంట్ స్కీమ్స్ లాంచ్ చేస్తూ ఉంటాయి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి. సో మనకి ఏది సూటబుల్ అనేది మీరు ఒక ప్రాపర్ అడ్వైస్ తీసుకొని ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ దగ్గరికి మాట్లాడి రిస్క్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అండి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫండ్ చెప్తానండి, క్యాజువల్గా చెప్తాను, మీరు ఇన్వెస్ట్ చేస్తారు, కానీ అది మీకు సూటబుల్లా కాదా అనేది ఎలా తెలుస్తుంది? సో కాబట్టి మీరు ఒక ప్రొఫెషనల్గా అప్రోచ్ అయ్యి మీకు రిక్వైర్మెంట్ బట్టి మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ప్రకారం మీకు అది సూటబుల్లా కాదా ఇది ఐడెంటిఫై చేసుకొని మీరు చూజ్ చేసుకోవడం అనేది బెటర్ అండి ఎప్పుడైనా కూడా. సో మామూలుగా ఎవరో చెప్పేసినారు
ఇప్పుడు ఇది ట్రెండ్ నడుస్తుంది, ఈ ఫండ్లో పెట్టేద్దామో లేదంటే ఈ సెగ్మెంట్లో పెట్టేద్దాం అనేది చాలా రిస్క్ తోటి కూడిన పని అండి. మీరు ఏంటంటే మీరైనా పర్సనల్గా అనాలిసిస్ చేసే కేపబిలిటీస్ అయినా ఉండాలి, లేదు అనుకుంటే ఒక ప్రొఫెషనల్లీ ఫాలో అయ్యి వాళ్ళ అడ్వైస్ ప్రకారము వాళ్ళ గైడెన్స్ ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే ఇది కాంప్లెక్స్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఫండ్ అనేది దాని పర్ఫార్మెన్స్ అనేది లేదంటే ఆ ఫండ్ చాయిస్ అనేది ఎన్నో రకాల ఫిల్టర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు వచ్చి అడిగారు, అడ్వైజర్ అనేది ఆర్ డిస్ట్రిబ్యూటర్ ఈ విల్ ఎనలైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీకు ఈ స్కీమ్ అనేది మీకు సూటబుల్లా కాదా. అండ్ అది కాకుండా అడ్వైజర్ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ ఫండ్ అనే ఎలా పర్ఫామ్ చేసింది, ఈ ఫండ్ వెనకల ఫండ్ మేనేజర్ ఎవరు, ఎనలిస్టులు ఎవరు, ఈ ఫిలాసఫీ ఎలా ఉంది, సో ఇవన్నీ చాలా ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టరు డెఫినెట్గా నాలెడ్జ్ పెంచుకోవాలి, కానీ దాంతోపాటు ఒక మంచి అడ్వైజర్ని అపాయింట్ చేసుకోవడం అనేది ఒక మంచి స్టెప్ అండి. అది కంపల్సరీ చేసుకోవాలి. ఒక ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ వారే నాలెడ్జ్ పెట్టి చేసుకుంటున్నారంటే సో అసలు అంటే మన రిక్వైర్మెంట్ పట్ల మనకి ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మన ఫైనాన్షియల్ గోల్ ఏంటి, ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము, 10 ఏళ్ళ 15 ఏళ్ళు ఏంటి, అంతేగాని ఏదో ఎవరో చెప్పారని ఏదో ఒక ఫండ్ పేరు పెట్టుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదంటారు. అది కరెక్ట్ కాదు. ఈవెన్ స్టాక్స్లో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ జాబ్ అండి. ప్రొఫెషనల్ జాబ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు హెల్త్, మనకి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ గురించి వెళ్తాము, లేదంటే జిమ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ గురించి వెళ్తూ ఉంటాము, ఆర్ఎల్స్ మన లాయర్ దగ్గరికి వెళ్తే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ గురించి వెళ్తూ ఉంటాము, చార్టెడ్ అకౌంట్, ఇట్లా ఇదే విధంగా మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్లో కానివ్వండి, అడ్వైజర్లో కానివ్వండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్, చాలామంది ప్రొఫెషనల్స్. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్ కాడుకో, లేదంటే ఇంట్లో ఏదైనా లీగల్ ఇష్యూ వస్తే అడ్వకేట్ కాడుకో, లేకపోతే ఇంకో సమస్య వస్తే ఇంకో దగ్గరికి వెళ్తాం. బట్ ఒక ఫినాన్షియల్ అవేర్నెస్, ఒక ఫినాన్షియల్ ప్లానింగ్, ఒక ఫినాన్షియల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఒక మంచి ఫినాన్స్ ప్రొఫెషనల్ని అప్రోచ్ అవ్వాలన్న ఆలోచన ఎవరికి రావట్లేదు. అందుకండి ఈ మిస్టేక్స్ అన్ని కూడా అదే మెయిన్గా మేము గమనించేది. మా దగ్గరికి ఎప్పుడైతే చాలామంది ఇట్లా సొంతంగా గూగుల్లో సెర్చ్ చేసో, లేదంటే ఎవరో చెప్పారనో, లేదంటే ఎక్కడో చూసే వాళ్ళకి సూటబుల్ అయినా కాకపోయినా ఏదో చాలా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేసి సెక్టర్ ఫండ్స్లో, స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో, తర్వాత మీకు వారికి రిక్వైర్మెంట్ అంత అవసరం లేదు. సో అట్లాంటి వచ్చినప్పుడు మాకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్టే మీకు నాలెడ్జ్ పెంచుకొని మీకు కరెక్ట్ అవగాహన ఉండి ఇన్వెస్ట్ చేస్తే దట్స్ డిఫరెంట్ స్టోరీ స్టార్టింగ్లో. కానీ మీరు ఎప్పుడైతే పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తూ ఉంటారో ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మీకు ఏంటంటే అలాంటి మిస్టేక్స్ చేయకుండా మీకు ఒక కరెక్ట్ మార్గంలో మీరు నడవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. అండ్ మీ ఫైనాన్షియల్ సక్సెస్కి అనేది ఇది పునాదులు. అది నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పగలుగుతానండి. విష్ణు గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శాంతిరాజ్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. సర్వసాధారణంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు, సో ఏ విధంగా మనం ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ శాంతిరాజ్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.